ప్రస్తుతం మనతో పాటు వి హనుమంతరావు గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, టీపీసీసీ అధ్యక్షులు. సో హనుమంత్ గారు చెప్పండి, ఇప్పుడు మోడీ ఆపరేషన్ సింధూర్ లో సక్సెస్ అయ్యారనుకోవచ్చా, ఫెయిల్యూర్ అయింది అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేసింది. దాని మీద సైనికులు కూడా పుల్గాంలో జరిగినటువంటి దాని మీద రివెంజ్ తీసుకున్నప్పుడు కున్వార్ విజయ్ షా అనే మంత్రి జవాన్లను కించపరిచినట్టు మాట్లాడిండు. దానికి తప్పనిసరిగా ఆయనను బర్తరఫ్ చేయాలని కోరుతున్నా. ఇవాళ కిషన్ రెడ్డి గారు స్థిరంగా ర్యాలీ తీస్తున్న మంచిదే, కానీ మీ పార్టీలో ఉన్న వాళ్ళే సైనికులను మనోభావాలు దెబ్బతింటే ఎట్లా? దీని మీద యాక్షన్ తీసుకుంటే సైనికులు కూడా ఇంకా బాగా ఫైట్ చేసి ఉగ్రవాదులను ఫినిష్ చేసే అవకాశం ఉంటుందని కోరుతున్నా. అయితే ఇప్పటికే దాదాపుగా బడ్జెట్ లో కావచ్చు ఈసారి సైన్యానికి పెద్దపీట వేస్తామని మోడీ గారు చెప్పారు. రాజ్నాథ్ సింగ్ గారు కూడా అదే చెప్పడం అనేది జరిగింది. అది కాదంటే ఆల్రెడీ ఎవరు రాజ్నాథ్ సింగ్ 50,000 కోట్ల రూపాయలు ఏది పరికరాలు ఏదైతే యుద్ధ సామాను కొనడానికి చేస్తున్నది మంచిదే, కొనడానికి మంచిదే. ఎందుకంటే మనం కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇతర దేశాల మీద మన వాళ్ళు మన మీద అటాక్ చేసినప్పుడు మనం కూడా కౌంటర్ చేయాలని చేయడం ఇది మంచి. కానీ వాళ్ళ మంత్రి ఈ విధంగా మాట్లాడడం అది సమంజసం కాదు. తప్పనిసరిగా దాని మీద యాక్షన్ తీసుకొని మంత్రి పదవి తొలగిస్తే సైనికుల మనోభావాలు కూడా పెరుగుతాయి. అందులో కర్నల్ సోఫియా కుర్షిన్ కూడా ఆమె దానికి కర్నల్ ఉండే ఈ ఆపరేషన్ లో ఇలాంటి భాష మాట్లాడడం వల్ల సైనికుల మనోభావాలు దెబ్బతింటే అనేది నా ఉద్దేశం. సార్, మీరు రాజకీయ సీనియర్ నాయకుడిగా చెప్పండి, ఈ అంటే భారత్ గెలిచినట్ట, కాంగ్రెస్ పార్టీలో కావచ్చు కొంతమంది సోషల్ మీడియాలో చేసినట్టు మోడీ ఓడిపోయినట్ట? చూడండి, అది నేను ఎందుకు చెప్పలేనంటే ఆల్రెడీ మల్లికార్జున్ ఖర్గే గారు అన్నారు దీని మీద ఎవరు మాట్లాడొద్దు అన్నారు. నేను కూడా ఎందుకు మాట్లాడుతున్నా, ఎంపీ మినిస్టర్ సైనికుల మనోభావాలు దెబ్బతీశాడు కాబట్టి ఆయన మీద యాక్షన్ తీసుకుంటే ఇంకా సైనికులు ఇంకా బలోపేతంగా అయి ఉగ్రవాదుల మీద యాక్షన్ తీసుకుంటాడు. వేరే దేశం వాడు కూడా ఎవడు కూడా మన మీద ఆలోచన చేయడం అనేదే నా ఉద్దేశం. అది నేను ఇప్పుడు అడిగిన దాని మీద నాకైతే సంబంధం లేదు, తెలుసుకొని మళ్ళా చెప్తాను. రైట్.